ఫ్రెండ్స్ నేను మీ ముందు తీసుకొచ్చా ద బెస్ట్ పవర్ఫుల్ గేమింగ్ అండ్ ఎడిటింగ్ కోసము ఒక మంచి ల్యాప్టాప్ మాట. అది కూడా చాలా స్లిమ్ డిజైన్తో వస్తుంది, చాలా పోర్టబుల్గా అయితే ఉంటుంది అండ్ పవర్ఫుల్ RTX 5070 గ్రాఫిక్ కార్డ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ OLED డిస్ప్లే అయితే వస్తుంది. ద బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది, థర్మల్ కూలింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ ఫీచర్స్ ఉన్నటువంటి ల్యాప్టాప్ని అయితే మీ ముందు తీసుకొచ్చాను. అదే మనకి Asus Zephyrus G14 అనమాట. ఈరోజు ఈ వీడియోలో దీని యొక్క కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూని అయితే మీ ముందు తీసుకురావడం జరిగింది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలానే ఫ్రెండ్స్, మీరు కనుక ఈ ల్యాప్టాప్ని ఆఫ్లైన్లో ఫిజికల్గా చెక్ చేసుకోవాలన్నా లేకపోతే ద బెస్ట్ ప్రైస్లోనే ఓ మంచి ల్యాప్టాప్ పర్చేస్ చేసుకోవాలన్నా సరే డిస్ప్లే మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆయన పేరు వచ్చినప్పటికీ రత్నాకర్ గారు, రాజమండ్రి శ్రీ కంప్యూటర్ వరల్డ్ అనమాట. సో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే ద బెటర్ ప్రైస్కి ల్యాప్టాప్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తారు. మీరు మన ఛానల్ పేరు చెప్పండి, ఇంకా మంచి డిస్కౌంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసేయండి. మరి ఆలస్యం చేయకుండా ఫటాఫట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం దీనికి అన్బాక్సింగ్ విషయానికి వస్తే బాక్స్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఈ బాక్స్ లోపల మరొక చిన్న బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఫస్ట్ ల్యాప్టాప్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అలా పేపర్ డాక్యుమెంట్ అయితే ఉంటుంది అండ్ ఛార్జర్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఛార్జర్ కూడా చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది, ROGని రిప్రజెంట్ చేస్తూ ఈ యొక్క ఛార్జర్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఇది కంప్లీట్గా బాక్స్లో వచ్చేటువంటి కంటెంట్ చూసుకున్నట్టయితే. నెక్స్ట్ మనం ఈ ల్యాప్టాప్ని చేతితో పట్టుకోగానే మంచి పోర్టబుల్గా ఉంటుంది, అలానే చాలా ప్రీమియంగా అయితే వీళ్ళు డిజైన్ చేశారన్నమాట. అండ్ మనకి ఇది కంప్లీట్గా అల్యూమినియంతో రావడం జరుగుతుంది. 1.5 kgs మాత్రమే వెయిట్ అయితే ఉంటుంది అన్నమాట. పైన కనిపిస్తున్న లిడ్ ఏదైతే ఉంటుందో RGBతో వస్తుంది. మన నచ్చిన కలర్స్ కానీ నచ్చిన డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఇంత స్లిమ్ డిజైన్లో RTX 5070 గ్రాఫిక్ కార్డ్ అయితే లేదన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా చాలా మంచిగా అయితే డిజైన్ చేశారు. థర్మల్ కూలింగ్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ టాప్లో చూసినట్టయితే థర్మల్ కూలింగ్ ఆ ఫ్యాన్ ఏదైతే ఉంటుందో ఎగ్జిస్ట్ బయటకు వెళ్ళడం కోసం మంచిగా డిజైన్ చేశారన్నమాట, కాపర్ లేయరింగ్ అనేది ప్రొవైడ్ చేసి. అండ్ మన బ్యాక్ సైడ్ వచ్చినప్పటికీ ఎగ్జిస్ట్ ఫ్యాన్ ఏదైతే ఉంటుందో హై RPMతో రావడం జరుగుతుంది. దీనివల్ల లోపల క్రియేటెడ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో హాట్ ఎయిర్ అంతా కూడా ఫాస్ట్గా బయటకు అయితే నెట్టడం జరుగుతుంది అన్నమాట. డిజైనింగ్ వారీగా అయితే మాత్రం ద బెస్ట్ కాంపాక్ట్ అండ్ పవర్ఫుల్ డిజైన్ అయితే ఈ ల్యాప్టాప్లో రావడం జరుగుతుంది. అలానే దీని యొక్క డిస్ప్లే విషయానికి వస్తే దీంట్లో 14" 3K OLED ప్యానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెజల్యూషన్ విషయానికి వస్తే 2880x1800తో వస్తుంది. అలానే 120Hz నేటివ్ రిఫ్రెష్ రేట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే 16:10 ఆస్పెక్ట్ రేషియోతో ఈ డిస్ప్లే రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ మెయిన్ హైలైట్ వచ్చేటప్పటికి ROG Nebula HDR డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల మనకి ద బెటర్ కలర్స్ అయితే వస్తాయి అన్నమాట. కలర్ క్వాలిటీ అండ్ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంటుంది. మంచి డీపర్ బ్లాక్స్తో వస్తుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అన్నమాట. పైగా ఇందులో డాల్బీ విజన్ ప్రొవైడ్ చేయడం వల్ల మన గేమ్స్ ఆడుతున్నప్పుడు మంచిగా HDR అయితే సపోర్ట్ చేస్తుంది. మనం యూట్యూబ్లో కానీ ఓటీటీ యాప్లో కానీ వీడియోస్ చూస్తున్నప్పుడు మంచి డాల్బీ విజన్ కంటెంట్ అనేటువంటిది వాచ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ పిక్చర్ క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. వ్యూయింగ్ యాంగిల్ అంతా కూడా ద బెస్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలానే 1100 పీక్ బ్రైట్నెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. G-Sync టెక్నాలజీతో కూడా ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది అన్నమాట. మనం కలర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు ద బెటర్ కలర్స్ అయితే ఈ డిస్ప్లే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలానే దీని పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో ఇంటెల్ కోర్ అల్ట్రా 9 386H ప్రాసెసర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఇందులో 16 కోర్స్ ఉంటాయి, 16 థ్రెడ్స్ అయితే ఉంటుంది అనమాట. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ అనుకుంటే 4.9 GHz అయితే ఉండడం జరుగుతుంది. అలాగే దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చినప్పటికీ డెడికేటెడ్ NPU కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం చక్కగా ఏ వర్క్ కూడా చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఒక హైలైట్ వచ్చినప్పటికీ దీని గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఇందాక చెప్పుకుంటున్నాం కదా, RTX 5070 8GB DDR7 RAM అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇందులో మనకి 3D వర్క్ చేసుకుంటున్నా లేకపోతే ప్రీమియర్ ప్రో కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్ కానీ లేకపోతే వేరే ఎటువంటి ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అన్నా సరే 4K 120 FPSలో కానీ 8Kలో కానీ మంచిగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఆ కలర్స్ కావచ్చు అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ కానీ ఏమీ కూడా ఉండట్లేదు అనమాట. ఎక్సలెంట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ 3D వర్క్ చేసుకుంటున్నప్పుడు కానీ మాయా ఇటువంటి సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నప్పుడు కూడా ద బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అలాగే మీరు స్టూడెంట్ అనుకోండి, కోడింగ్ కానీ ఇంకేం చేసుకున్నా సరే మీకు ఏదైతే ఇచ్చి పాడేస్తుంది అనమాట. మన కంటెంట్ క్రియేటర్గా అయితే మాత్రం మీ ట్రావెలింగ్లో కానీ ఎక్కడైనా సరే దీని అయితే యూస్ చేసుకోవచ్చు. ద బెటర్ పెర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే గేమింగ్ విషయానికి వస్తే ఈ ప్రాసెసర్ అండ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు. అల్టిమేట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మీరు GTA 6 లేదా ఇంకా పెద్ద గేమ్స్ ఏమైనా ఆడుకున్నా సరే మంచిగా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమీ కూడా ఉండదని చెప్పుకోవచ్చు. అండ్ మన దీంట్లో వచ్చినప్పటికీ టర్బో మోడ్ అనే ఒక మోడ్ అయితే ఉంటుంది. దాన్ని మనం ఎనేబుల్ చేసుకున్నామంటే 105 వాట్ పవర్ కాన్ఫిగరేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
అదే మీరు మాన్యువల్ మోడ్లో పెట్టుకున్నారనుకోండి 115 వాట్ పవర్ కాన్ఫిగరేషన్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు ద బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మెయిన్ హైలైట్ వచ్చినప్పటికీ డాల్బీ విజన్ హెచ్ఆర్లో కూడా మనకి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. కలర్ యాక్యురేట్ చాలా బాగుంటుంది అండ్ మంచి సినిమేటిక్ ఫీల్ అయితే ఈ గేమింగ్లో ఈ యొక్క డిస్ప్లే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. పైగా ఇది 120 రిఫ్రెష్ రేట్తో రావడం వల్లేమో మనకి ఫ్రేమ్స్ అనేటువంటి చాలా బెస్ట్ అయితే ఉంటుంది. అలాగే జీసింగ్ టెక్నాలజీ కూడా ప్రొవైడ్ చేయడం వల్ల ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. గేమింగ్లో అయితే మాత్రం ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే మీరు లాంగ్ టర్మ్ కంటిన్యూషన్గా ఆడుతున్నప్పుడు కొద్దిగా హీటింగ్ ఇష్యూ అనేటువంటిది ఉంటుంది. మీరు కింద కూలింగ్ ప్యాడ్స్ అంటే మెయింటైన్ చేసుకుంటే ఎటువంటి హీటింగ్ ఇష్యూ ఏమీ కూడా లేకుండా మంచిగా గేమ్ అనేటువంటిది ఆడుకోవచ్చు. హీటింగ్ ఇష్యూ వచ్చినప్పటికీ కూడా గేమ్ మీద అయితే ఆ ప్రభావం పడతలేదు అనమాట. ఇదైతే బాగా నోటీస్ చేశాను. సో ఓకేనా. అలాగే ఎడిటర్స్ అయితే మాత్రం ఆరామ్స్గా పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు ప్రీమియర్ ప్రోలో కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్లో కానీ లేకపోతే వేరే ఏ ఎడిటింగ్ టూల్స్లో అన్నా సరే మీరు 4K 120 FPS చక్కగా ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎన్ని లేయర్స్ యాడ్ చేసినా ఎన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ యాడ్ చేసినా సరే మనకి ఎక్కడ కూడా ల్యాగ్ అవ్వడం కానీ లేదా స్ట్రక్ అవ్వడం కానీ ఏమీ కూడా లేదు. మీరు ప్రివ్యూ కూడా ఫుల్లో పెట్టుకుని అయితే వాచ్ చేసుకోవచ్చు. నేను ఎక్స్టర్నల్ మానిటర్ కనెక్ట్ చేసుకుని అయితే కంప్లీట్గా ఎడిట్ చేశాను అనమాట. నాకు ఎక్కడ కూడా 1% ప్రాబ్లం అనేటువంటి ఏమీ కూడా లేదన్నమాట. పైగా ఏంటంటే కూడా సపోర్ట్తో ఫాస్ట్గా రెండర్ అవుట్పుట్ కూడా వచ్చేయడం జరుగుతుంది. మనకి ఎక్కువ హీట్ అవ్వడం కానీ లేకపోతే మనకి ఇష్యూస్ ఏమీ కూడా ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో అయితే లేదన్నమాట. ఎడిటర్స్ అయితే మాత్రం ఆరామ్స్గా పర్చేజ్ చేసుకొని పక్కా సాటిస్ఫై అవుతారు. పైగా ఇందులో మనకి 30GB DDR5X ర్యామ్ వస్తుంది. 1TB NVMe SSD కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావాలంటే ఫర్దర్గా అప్గ్రేడ్ చేసుకునే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలా దీని పోర్ట్స్ విషయానికి వస్తే ఇందులో ఫస్ట్ వచ్చినప్పటికి థండర్బోల్ట్ 4 అయితే ఉంటుంది. అలానే Type-C పోర్ట్ ఉంటుంది. 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. అలానే HDMI వెర్షన్ 2.1తో పోర్ట్ అయితే ఉంటుంది. 3.5mm హెడ్ఫోన్ జాక్ అయితే ఉంటుంది. అలాగే కార్డ్ రీడర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ మధ్య కాలంలో వచ్చిన ల్యాప్టాప్స్లో కార్డ్ రీడర్ అనేటువంటి మిస్ చేయడం జరుగుతుంది. ఈ ల్యాప్టాప్లో అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటుగా బ్లూటూత్ వెర్షన్ 6తో వస్తుంది. వైఫై వెర్షన్ 7 అయితే ఇందులో రావడం జరుగుతుంది అనమాట. కనెక్టివిటీ పరంగా ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. అది దీని కీబోర్డ్ విషయానికి వచ్చినట్టయితే కీస్ అంతా కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుందన్నమాట. 1 జోన్ RGB లైటింగ్తో కూడా ఈ కీబోర్డ్ అయితే వస్తుంది. అలాగే మనకు డెడికేటెడ్గా కోపైలట్ కీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కీబోర్డ్ వారీగా ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. మీరు హై స్పీడ్ టైపింగ్ చేస్తున్నప్పుడు కూడా ద బెస్ట్ ఫీడ్బ్యాక్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ట్రాక్ ప్యాడ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుందన్నమాట. మనకు కావాల్సిన అన్ని రకాల షార్ట్ కట్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి 4 స్పీకర్లు అయితే వస్తాయి. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. డాల్బీ అట్మోస్తో కూడా ఈ ల్యాప్టాప్ అయితే వస్తుందన్నమాట. మూవీస్ చూస్తున్నప్పుడు కానీ గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ ఆ డిఫాల్ట్ స్పీకర్ ద్వారా వచ్చే అవుట్పుట్ ఏదైతే వస్తుందో ద బెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ కెమెరా విషయానికి వస్తే ఫుల్ HD 1080p IR కెమెరా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు డీసెంట్ వీడియో క్వాలిటీ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలానే విండోస్ హాలో సపోర్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ వచ్చినప్పటికీ బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో 76 Wh బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. 50% నాకు 30 minutes ఫుల్ ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. బాక్స్లోనే మనకి ఫాస్ట్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. బట్ డిస్టెన్స్ విషయానికి వచ్చినట్టయితే డిపెండింగ్ ఆన్ వర్క్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో మనం ఫుల్గా యూజ్ చేసామనుకోండి 2.5 hours మాత్రమే బ్యాటరీ బ్యాకప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డీసెంట్గా యూజ్ చేసుకుంటే నియర్లీ మనకి 4 to 5 hours మధ్యలో బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. నా సజెషన్ ఏంటంటే ఇంత పవర్ఫుల్ ల్యాప్టాప్ కాబట్టి మీరు కంప్లీట్గా బ్యాటరీ మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్ట్ పవర్ మీద అయితే యూజ్ చేసుకోండి. అలాగే దీని ప్రైస్ విషయానికి వస్తే అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని కూడా 3,59,000 బడ్జెట్ అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బడ్జెట్లో పర్చేజ్ చేసుకోవచ్చు అంటే మాత్రం పర్చేజ్ చేసుకోవచ్చు. మనం పెట్టిన డబ్బులకి అయితే మాత్రం ఆరామ్స్గానే న్యాయం చేయడం జరుగుతుంది అనమాట. కాకపోతే మనకి ఇది సేల్ టైంలోని 5,000 రూపాయలు 10,000 ప్రైస్ డిస్కౌంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. మీకు అంతకంటే ద బెటర్ ప్రైజ్లో కావాలనుకుంటే డిస్ప్లే మీద ప్రొవైడ్ చేస్తున్న ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ద బెస్ట్ ప్రైజ్కే వీళ్ళ ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. సో సార్ కాంటాక్ట్ చేయండి, మీకు ఫర్దర్ ఫైనల్ ప్రైజ్ అనేటువంటిది తెలియడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా ఈ ల్యాప్టాప్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ వచ్చినప్పటికీ నాకైతే పర్సనల్గా మంచిగా నచ్చింది. నాకు పోర్టబుల్ ల్యాప్టాప్స్ అయితే చాలా ఇష్టం అన్నమాట. అందులో మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. థర్మల్ కూలింగ్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఈ ల్యాప్టాప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీకేం డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇచ్చి మీరు ఒక మంచి ల్యాప్టాప్ పర్చేజ్ చేసేలాగా నేను రెస్పాన్సిబుల్ అయితే తీసుకుంటాను. అలానే ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేనే వీడియో పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట. అలానే ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా ల్యాప్టాప్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నా లేదా గేమింగ్ లవర్స్ ఎవరైనా ఉంటే మన సర్కిల్లో వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు మంచిగా హెల్ప్ అవడం జరుగుతుంది. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సచ్చడక్ తెలుగు.